నమస్కారం అండి. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. నేను కూడా సింగర్ని. నేను క్లాసికల్ మ్యూజిక్ మృదంగం వాయిస్తాను, హ్యాండ్ విజల్ వాయిస్తాను. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి కళారంగంలో పనిచేస్తున్నాను. ఒక చిన్న ప్రయత్నము, తెలంగాణ కళారత్నాలని అందరినీ ఒక దగ్గర ఆర్టిస్టులందరినీ సంగ్రహంగా పెట్టి ఒక వీడియో బుక్ లాగా, డైరీ లాగా చేయాలని నా ప్రయత్నము. మీలాంటి వారు మంచి సీనియర్ కళాకారులు, మీరు నాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి చెప్పండి, మీ పేరు, మీ ఊరు, మీరెవరు, ఎక్కడ, ఎన్ని అవార్డులు, మీ 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 గాథ అంటే మీ సక్సెస్ చెప్పండి. నమస్కారం, నా పేరు మల్లంపల్లి రాజు. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మండలం మల్లంపల్లి గ్రామం. ఇప్పుడు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మల్లంపల్లి అయింది సార్. నేను 98, 99 ప్రాంతం నుండి ఇదే కళామ తల్లిని నమ్ముకొని నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఒకవైపు కళామ తల్లిని నమ్ముకొని నా చదువు, నా జీవనోపాధి కూడా ఇదే కళారంగాన్ని ఎంచుకొని జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశ నుండి తెలంగాణ వచ్చేంత వరకు కాలికి గజ్జెగట్టి గోసి గొంగడేసి ఉద్యమంలో నా గొంతును, నా ఆటను, నా పాటను ప్రజలను ఆలోచింపజేసే విధంగా కైగట్టి పాటలు పాడి, గజ్జెగట్టి ఆటలాడి పాట పాడినటువంటి కళాకాలం. త్వరితగతిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి అనేటువంటిది 580 పైచిలుకు కళాకారులకు అప్పటి ప్రభుత్వం కళాకారులను గుర్తించి తెలంగాణ సాంస్కృతిక సారథి అనేటువంటి ఒక కళా సంస్థను ఏర్పాటు చేసి ఒక 24,514 రూపాయల బత్యంతో మాకు కళా సంస్థను ఏర్పాటు చేసి జీవనోపాధిని కల్పించినటువంటి తరుణంలో ఇదే కళామ తల్లిని నమ్ముకొని ఇంకా పాడుతూ ఆటలాడుతూ ప్రజలను రంజింపజేస్తాము, ఆలోచింపజేస్తాము. థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి మంచి దిగంతాలు వ్యాపించి మీరు విదేశాల్లో కూడా మంచి మీ గతిని మీ పాటను కూడా మంచిగా ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలని నేను కోరుకుంటూ మా ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు ఏం అవార్డులు వచ్చాయి? మీరు ఏమైనా సంగీతం నేర్చుకున్నారా? నేను ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు చెప్పండి. చెప్పండి. అక్కడ ఇక్కడ అంటూ ఏం లేదు. మనము ఉద్యమం సమయంలో 1 సెకండ్ సార్ చెప్పండి. ఉద్యమ సమయంలో తెలంగాణ ఆవశ్యకత కోసమే మనకు అన్ని మారుమూల గ్రామాల్లో సైతం తెలంగాణ వాణి మనం వినిపించడం జరిగింది. చిన్న చిన్న ఈ బొంబాయి, మహారాష్ట్ర లాంటి దగ్గరికి కానీ విదేశాలకు వెళ్ళి పర్ఫార్మెన్స్ ఏం చేయలే. ఇంకోటి అవార్డ్స్ విషయానికి వస్తే అక్కడక్కడ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అవార్డ్స్ ఇవ్వడం, అంతేకాకుండా వరంగల్లో తెలంగాణ ఉత్తమ కళాకారిణి ఒక నంది అవార్డు కూడా ప్రదానం చేసింది. దానిలో వరంగల్ జిల్లా కళాకారులు నన్ను ఆశ్రయించి నాకు కూడా ఎక్కడెక్కడ ఇచ్చారు ప్రోగ్రామ్స్ మొత్తం తెలంగాణ మొత్తంలో ఇచ్చాం సార్. మన వేరే రాష్ట్రాల్లో కూడా ఇచ్చారా? వేరే రాష్ట్రాల్లో, బొంబాయిలో, విదేశాలకు వెళ్ళారా? విదేశాలకు వెళ్ళి ఆంధ్ర, తెలంగాణలో. సంగీతం ఏమైనా పరిచయం నేర్చుకున్నారా? లేదు సార్, నాకు పల్లె పాట. సో మా ప్రేక్షకులు మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ చేస్తే, ఎవరైనా అవసరాలు ఉంటే మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9948835036. మళ్ళీ ఒకసారి 9948835036. ఏమైనా ఈమెయిల్, వెబ్సైట్ ఏమైనా ఉందా మీకు? mallamPalliRaju@gmail.com. మళ్ళీ ఒకసారి mallamPalliRaju@gmail.com. సో ఫ్రెండ్స్, వీరు మంచి సీనియర్ కళాకారులు. మీకు ఎవరికైనా అవసరాలు ఉంటే వీరి టెలిఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి వీరు మీకు సహకరిస్తారు. సో వీరు మనకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మన ప్రేక్షకులకు తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పాడండి తప్పకుండా. నిన్ను ఇడిసి నేను పోయి శాన ఏళ్ళు దాటుతున్నదమ్మా, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, మూల సుక్క వడవంగానే బాల సంతుల గంట నిద్ర లేపేది, మస్క చీకటిలోన మా పల్లె లేసేది, పచ్చని చెట్లల్ల పక్షుల కిలకీల, కోళ్ళ గూటిలోన కోడి పుందుల కూత,
అమ్మలక్కలంతా అలుకు పూతల వెంట ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి. క్యా బాత్ హై. మీరు మంచిగా ఇంకా చాలా వృద్ధులు కావాలని కోరుకుంటూ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్. Signing off, your Raghunandan. Thank you.